హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో మేము ప్రతి సంవత్సరం ఎలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకుంటాము, స్టార్ ఎలా ఏర్పాటు చేసుకుంటాము, మరియు పశువుల పాక ఎలా సిద్ధం చేసుకుంటాము అనేది చాలా సింపుల్ వీడియోలో చూస్తున్నాను. అది చాలా తక్కువ ఖర్చుతో అండి. ఇలా చేస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఇయర్ చాలా చిన్న చిన్న ఐటమ్స్తో చేసేదాన్ని. అలా అని ఈ ఇయర్ ఏమో చాలా పెద్ద ఐటమ్ ఏం చేయట్లేదు, మీడియం సైజ్ అనమాట. పిల్లలకి నచ్చి తీసుకున్నారు. సో చాలా తక్కువ ఖర్చు అండి. అన్నీ విడివిడిగా తీసుకొచ్చాము. ఆన్లైన్లో కూడా బుక్ చేసింది ఏమీ లేదు. అన్నీ విడివిడిగా తీసుకొచ్చి ఇంట్లోనే మేము ఇలా సిద్ధం చేసుకుంటాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అన్ని ఐటమ్స్ నేను తెచ్చేసి పక్కనే పెట్టేసుకున్నానండి. అవన్నీ కూడాను ప్యాకెట్లో నుంచి తీసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేశాను. అవన్నీ తెస్తానమాట. భయపడిపోవద్దు, ఏం పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు. సింపుల్గా ఈజీగా మేము ఎలా రెడీ చేస్తామో చూస్తున్నాను. మా పిల్లలే రెడీ చేస్తారు, కానీ వీడియో నేను చేయాలని వాళ్ళని ఆపేసి మరి నేనైతే రెడీ చేస్తున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేయాలి. ఈ వీడియోకి వచ్చేసేయండి మన ఐటమ్స్ అయితే. ఇవన్నీ విడివిడిగా తీసుకొని ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేస్తాను, ఎందుకంటే అన్నీ నలిగిపోతున్నాయి అనమాట. పిల్లలు ఊరికే కుదురుగా ఉండరు కదా, అన్నీ తీసేసి ఆగం ఆగం చేసేస్తున్నారు. అందుకని కవర్లో నుంచి తీసేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. చూడండి బాక్స్. ఇవన్నీ సిద్ధం చేశాక ఎలా ఉండిద్దో మీరే చూసి చెప్పాలి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ క్యాప్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే క్యాప్తో రెడీ అయిపోయాను. ఎలా ఉంది? బాగుంది క్యాప్. అంటే మనం క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నాం కదా, ఏమాత్రం బిల్డప్ ఉండకపోతే అలా. ఫస్ట్ అయితే ఇవి కొన్ని హ్యాంగ్ చేయడానికి తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అండి. దీనికి థ్రెడ్ కూడా కట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇవి కూడా లాస్ట్లో పెట్టేస్తాను. స్టార్కి ఏమీ కవర్ ఇవ్వలేదు అనమాట. వాళ్ళు చెక్ చేసి ఇలాగ ఇచ్చేసారు సింపుల్గా. ఇదన్నమాట చిన్న సింపుల్ స్టార్. మనకైతే టైం లేదనమాట. అంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో నేను ఇంట్లో ఫుల్ బిజీ అయిపోయాను. సో అందుకని కార్డ్బోర్డ్తో రెడీ చేసేంత ఓపిక లేక శర్వణ స్టోర్స్లో ఈ స్టిక్కర్స్ వచ్చాయండి. అంటే ఈ పేపర్తో మనకి పశువుల పాక వచ్చిందనమాట. చూపిస్తాను తర్వాత. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అండి. సో అందుకని ఈజీగా అయిపోతుందని అయితే ఇది తీసేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్నదే. ఇవన్నీ డోర్కి హ్యాంగ్ చేయడానికి అనమాట. ఈ ప్లస్ బాక్స్ ఇవన్నీ మన ఇంట్లోవే అనమాట. ఇప్పుడు మీకు చెక్ చేసి చూపించాలని తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈ క్యాప్ నాకు కాదండి, మా పిల్లల కోసం చెరొకటి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం డెకరేట్ చేస్తున్నాం కదా అని పెట్టేసుకున్నాం అనమాట. ఇవేమో ట్రీకి పెట్టడం కోసం యూజ్ అవుతాయని కొన్ని తీసుకున్నానండి. ఇది ఒక్కొక్కటి 14 రూపీస్. అంటే కొన్ని ఒకటేమో 17 రూపీస్, ఇది కొన్నేమో 14 రూపీస్ అలా ఉన్నాయి. ఇది వచ్చి చిన్న క్రిస్మస్ ట్రీ అండి, చాలా చిన్నది. లాస్ట్ ఇయర్ సేమ్ ఇలాంటిదే తీసుకున్నాను. అయితే ఊరికి తీసుకెళ్ళిపోయామన్నమాట. ఊర్లో షోకేజ్లో పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇక్కడ షోకేజ్లో పెట్టాలి అనేసి తీసుకున్నాను అనమాట. అది తర్వాత డెకరేట్ చేసి చూస్తాను. అది పిల్లలే చేస్తారనమాట. మనం అంటే వీడియో కోసం అని ఇప్పుడు మీడియం సైజ్ పెట్టాము అనమాట. చూడటానికి చిన్నదాగే ఉంది అనుకోవద్దు, చిన్నదే కదా ఏముంది సింపుల్ అనుకోవద్దు. డెకరేట్ చేసాక చూడండి చాలా బాగుంటుంది. అంటే మనకున్న ప్లేస్ కూడా తక్కువ అండి, బాల్కనీ చాలా చిన్నదనమాట. సో ఇంతకు మించి పెద్దగా పెడితే హెవీ అనిపిస్తుంది, అందుకని సింపుల్గా తీసుకున్నాం. అలా అని ఒకేసారి పెద్ద పెద్దవి చేయలేము కదా, అదనమాట మీడియం సైజ్. ఇది వచ్చేసి మనకి 168 రూపీస్ పడిందండి. అన్నీ శర్వణ స్టోర్స్లోనే తీసుకున్నాం. అంటే పిల్లలకి బట్టలు షాపింగ్ చేయడానికి వెళ్ళాము. సో ఒకేసారి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. వీటిలో కావాల్సిన కొన్ని ఐటమ్స్ స్టార్స్ 54 రూపీస్, ఇది వచ్చేసి 65 రూపీస్, వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. దాదాపుగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. 44 రూపీస్. కొన్ని కవర్లు అయితే ఊడిపోయాయండి, బాక్స్లో పెట్టేలోపే ఊడిపోయాయి అన్నమాట. అలా ఊడిపోయాయి. అయితే 2 క్రిస్మస్ ట్రీ తీసుకున్నాను కదా అని
2 తీసుకున్నానండి. చూడండి చెక్ చేసి వైర్ సెట్ ఎలా ఇచ్చేసారో. కనీసం బాక్స్లో కూడా సరిగ్గా పెట్టలేదన్నమాట. 155 అండి. ఇది 5 మీటర్స్ ఉంది, ఫుల్ వైట్ అన్నమాట. ఇది వచ్చేసి మల్టీ 5 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా ఇది 145 రూపీస్. ఇదే ఇప్పుడు మనం యూజ్ చేద్దాం చెక్ చేసి. ఇదైతే హ్యాంగ్ చేయడం కోసం యూజ్ అవుతుందని తీసి పెట్టాను. అన్నీ ఊడిపోయాయన్నమాట. ఇంకోటి స్టార్స్ అండి, క్రిస్మస్ ట్రీ పైన స్టార్ పెట్టడం కోసం. ఇవి ఒక్కొక్కటి 14 రూపీస్. 2 తీసేసుకున్నాను, అంటే ఏ సెట్ అయితే అది పెట్టాలని. ఇది మాత్రం ఈ మీడియం సైజ్ దానికి సరిపోతుందని ఇది తీసుకున్నాను. ఇది 34 రూపీస్. ఒక సీజర్ యూజ్ చేయడం కోసం ఇప్పుడు కావాలి కదా, మన చేతుల్లో అసలు స్ట్రెంత్ లేదు. ఆ కనెక్షన్ ఇవ్వడం కోసం వైరింగ్. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ యూజ్ చేసాము, సో ప్రతి ఇయర్ యూజ్ చేయాలని దాచిపెట్టేస్తాము అన్నమాట. అన్నీ గజ్జి చేసేసాను. ఇదేనండి మన క్రిస్మస్ ట్రీ మీడియం సైజ్. ప్లాస్టిక్ అండి, ఐరన్వి అవి ఉన్నాయి, చాలా పెద్దవి అన్నమాట. సో మనం వాటిని హ్యాండిల్ చేయలేము, బైక్ పెట్టి తీసుకురావడం కష్టమే. ప్లస్ మనకి ప్లేస్ కూడా తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా ఉంటుందని ఇదే తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. దీనికి ఫస్ట్ అయితే లెగ్స్ సెట్ చేసుకోవాలి. మా పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు నేనైతే పేపర్స్తో తయారు చేసేదాన్నండి. ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్తోనే తయారు చేసేదాన్ని. తర్వాత శరవణ స్టోర్స్లో ఇలాంటివి చూసి చిన్న చిన్నవి తీసుకోవడం స్టార్ట్ చేశాను. నాకైతే ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట, ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్. కాకపోతే ఇప్పుడు పిల్లలతో వర్క్ ఎక్కువైపోయి అన్నీ చేయలేకపోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఈ కొమ్మలన్నీ పక్కకి సైడ్కి ఇలా పెట్టేసుకొని ట్రీ షేప్ తెచ్చేస్తాం. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ఇదంతా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ముందే చేయాల్సింది. సో మేము షాపింగ్కి వెళ్ళడం కొంచెం లేట్ అయిందనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండి, ఇంట్లో వర్క్ ఉండి, మా వారికి డ్యూటీస్ ఉండి, సో టైం మ్యాచ్ అవ్వలేదు. సో ఈరోజైతే షాపింగ్ కంప్లీట్ చేసి ఫాస్ట్గా డెకరేట్ చేయడం చూపిస్తున్నాను. చూడండి ట్రీ ఇది ఫుల్ హైట్ అయితే ఇదన్నమాట. చూడండి ట్రీ కిందనే చూపించవచ్చు, కానీ నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయన్నమాట. సో కింద కూర్చొని సెట్ చేయడం కష్టం అనేసి ఇలా టేబుల్ రెడీ చేసుకొని చూపిస్తున్నాను. సో టేబుల్కి హైట్ అయిపోయింది, కానీ రెడీ చేశాక కింద పెట్టేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది చుట్టేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్ని మనం పెట్టేటప్పటికి అర్థమైపోతాయి అన్నమాట. సో ఇది పెట్టేసి మనం వైరింగ్ కూడా పెట్టేసాము. ఓకే, నెక్స్ట్ వాళ్ళు చెక్ చేసి అలాగో పెట్టేశారు. ఒకసారి చెక్ చేద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా. మళ్ళీ అంతా చుట్టేసి అది వర్క్ అవ్వలేదంటే మనకి రిస్క్ అయిపోతుంది, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు చెక్ చేస్తాను. పవర్ వచ్చేసింది. కదా, ఓకే చూసారు కదా. సో ఇప్పుడైతే ఇంకా చుట్టేద్దాము. సో ఫస్ట్ అయితే లైటింగ్ సెట్ చేద్దాము. ఈ వైరు 5 మీటర్స్ అనుకున్నానండి, 5 మీటర్సే అడిగింది కూడాను, కానీ 5 మీటర్స్ లేవనుకుంటా, 15 మీటర్స్. ఇది చాలా పెద్దది, ఇంత చిక్కులు పడిపోయింది అనమాట. వాళ్ళు ఎలాగో పెట్టేసి ఇచ్చారు. సో అదంతా తీసాను. ఇప్పుడు సింపుల్గా ఈ వైర్ని చుట్టూరా చుట్టేద్దాము. ఇలా ఈజీగా చుట్టేస్తే ఏంటంటే మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దేనికైనా కూడాను. సో వైర్ అయితే చుట్టేసాను, ఒకసారి చెక్ చేద్దాము.
వావ్. ఓకే, ఇప్పుడైతే మనం తెచ్చిన ఆర్నమెంట్స్ అన్నీ కూడాను తగిలించేద్దాము. ఫస్ట్ అయితే మనం ఆయిల్ పెడదాము. సో ఇప్పుడు పైన అయితే స్టార్ పెట్టేసాను, కనిపించట్లేదు కదా, కింద పెట్టాక కనిపిస్తుంది. సో స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈజీగా ఫాస్ట్గా పెట్టేయచ్చు అన్నమాట. ఇవైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి, సో చూసుకొని తగిలించాలి వీటిని మాత్రం. ఈ చిన్న క్రిస్మస్ ట్రీ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది 42 రూపీసే, కానీ అసలు కదలదు అనమాట. షోకేస్లో అయితే చాలా నీట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక స్టారే పెడుతున్నాను నేను. పిల్లలు డెకరేట్ చేసుకుంటారు అనమాట, మనకు ఛాన్స్ ఇవ్వరు. ఇక ఇలా పెడితే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి కొంచెం టైట్ రావాలంటే దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసాం అనుకోండి, ఇక ఇది ఊడిపోతుంది. సో ఇదన్నమాట. దీన్ని రెడీ చేశాక లాస్ట్లో వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. పిల్లలు రెడీ చేశాక చూపిస్తాను. సో ఇదండి క్యూట్ క్రిస్మస్ ట్రీ అన్నమాట. సో మనం రెడీ చేసిన క్రిస్మస్ ట్రీ సూపర్ కదా, ఓహో కదా. ఓకే, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. సో క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసేసి ఇప్పుడు మనం పశువుల పాకని సిద్ధం చేద్దాము. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ లైటింగ్ చిన్న దానికోసం తీసుకున్నాము, పక్కన పెట్టేస్తున్నాము అండి. ఇప్పుడైతే ఈ పేపర్తో ఉన్న పశువుల పాకనైతే అరేంజ్ చేయబోతున్నాను. చాలా ఈజీ, 100 రూపీస్ అండి ఇది. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తో వేస్ట్ బాక్సులు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ బాక్సులు, జాగ్రత్తగా దాచి పెట్టేసి చేసేదాన్ని అనమాట. సో ఇదైతే ఈసారి సింపుల్గా ఉందనిపించింది, నచ్చింది. సో నేను ఇంకా వర్క్ ఏం చేయకుండా ఇదైతే జస్ట్ ఇలా ఫిక్స్ చేస్తున్నాను. అంటే ఫోల్డింగ్లో ఉంది కదా, కదలకుండా పిన్స్ పెట్టేసి ఫిక్స్ చేస్తున్నాను. అంటే నా దగ్గర ఆల్రెడీ పిన్స్ ఉండాలి, అవి కనిపించలేదు. సో ఈ సేఫ్టీ పిన్స్ వాడేసి సెట్ చేస్తున్నాను. చాలా ఈజీ అనమాట. పిల్లలు అయితే ఇంకా ఈజీగా పెట్టేస్తారు. నేను రెడీ చేయాలి అని నేను చేస్తున్నాను. సో కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. సో ఈ పిన్స్ పెట్టేసి దీన్ని కదలకుండా చేయడం కోసం చూడండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. రండి మన పశువుల పాక క్రిస్మస్ ట్రీ. వావ్ కదా. ఇవైతే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం హ్యాంగ్ చేయాల్సింది హ్యాంగ్ చేసేద్దాం అనమాట డోర్కి. చిన్న క్రిస్మస్ ట్రీ చూడండి ఎలా సింపుల్గా పెట్టేసాం, బాగుంది కదా. సో ఇప్పుడైతే స్టార్ తీసుకెళ్ళి తగిలిచ్చేద్దాము. వచ్చాయండి చూసేద్దాం. సో ఇవైతే మనం ఇక్కడ డోర్కి తగిలిచ్చేద్దాం సింపుల్గా. ఇది కూడా ఇక్కడ తగిలిచ్చేద్దాం. ఇది మనకు అందేలాగా లేదు కాబట్టి ఇది ఇక్కడ తగిలిచ్చేస్తే ఏంటంటే మనకి శాంటా వెళ్తున్నట్లే ఉంటుంది. ఇది గాలికి కదులుతూ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది. కనెక్షన్ ఇచ్చేద్దాము స్టార్కి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఇంట్లో నేనే చేసేస్తానండి ఈజీగా.
నన్ను చూసి మా పిల్లలు కూడా చేసేస్తారనమాట. ఇప్పుడు కూడా వదిలేస్తే వాళ్ళే రెడీ చేసేవాళ్ళు, కానీ నేను వీడియో తీసుకోవాలి కాబట్టి నేనే చేస్తున్నాను ఈరోజైతే. కాకుండా ఇలా పెట్టేద్దాము, వాళ్ళు కదిలితే వైర్ లూజ్ అయిపోతుంది, వెయిట్ ఎక్కువైపోయి ఊడిపోతుంది. గాలికి కదులుతూ ఉంటుంది కదా బయట, సో అలాంటప్పుడు కనెక్షన్ ఫెయిల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుందని ఇలా వేస్తున్నాను. ఓకే, దీనికి చక్కగా చూడండి రింగ్ ఇచ్చారు కదా, ఈ రింగ్లో మనం ఇప్పుడు వైరు కట్టేసేద్దాము. ఈ థ్రెడ్ అయితే నేను ఆల్రెడీ పైన కట్టేసి గ్రిల్స్కి వచ్చానండి. స్ట్రాంగ్ ఉంది, ప్లస్ కనిపించదు అనమాట. హైట్ సరిపోవట్లేదు, స్టూల్ కావాల్సిందే. ఫైనల్గా అయితే మన క్రిస్మస్ ట్రీ మనం సెట్ చేసాం బాల్కనీలో. వావ్ కదా, సూపర్గా వచ్చింది కదా. స్టార్ చూడండి ఎలా ఫిక్స్ చేశాను నేను, బాగా డెకరేట్ చేశాను కదా. మా పిల్లలు అయితే వావ్ వావ్ అంటున్నారు అనమాట. ఓకే, మీరు ఫుల్ వీడియో చూసి నేను ఎలా రెడీ చేశాను, ఎలా అనిపించింది అని కామెంట్ అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా, ఎవ్వరు మర్చిపోవద్దు కామెంట్ చేయటం. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.